స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, భాను సప్తమి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి. ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించాలంటారండి? జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తుమోరం సర్వపావజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్త అశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇప్పుడు మీరు అన్నట్టుగా సప్తమి ఆదివారం, వాస్తవంగా ఆదివారం రవివారము అని పిలుస్తూ ప్రత్యేకత. అయితే సూర్యుడికి ఎంతమంది అశ్వములండి అని అంటే సప్తాశ్వరథ మహారూఢుడు ఆయన సప్త అశ్వాల మీద ఆదివారం నాడు ప్రచండంగా ఉంటారు. అందుకని సండే రోజున, అందుకే సండే అన్నారు చూడండి ఇంగ్లీష్లో కూడా. ఆ యొక్క సండేని హాలిడేగా అందరికీ ప్రకటిస్తూ ఉంటారు. అంటే సూర్యుడు ప్రచండంగా ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు నీడపట్టున ఉండాలి అనేటువంటిది ఆ ఉద్దేశం. ఈ భాను సప్తమి ప్రత్యేకత కాదండి, ఆదివారమే ప్రత్యేకం. ఆదివారం నాడు మనం ఏమేం చేయకూడదు అవే ఆ రోజు స్పెషల్గా చేస్తాం అందరం కూడా. ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి సూర్యాష్టకములో విశేషంగా చెప్పదగినటువంటి విషయం ఏమిటంటే స్త్రీ తైల మధుమాంసాని సంచజేద్యో రవేర్తినే నవ్యాదీశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. అంటే ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు, ఆదివారం నాడు ఆడవారిని తాకకూడదు, ఆదివారం నాడు మధుమాంస భక్షణ చేయకూడదు, ఆదివారం నాడు వీలైనంత వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల ఏమవుతుందంటే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఏ లోకంలోకి కూడా ప్రవేశం కానటువంటి దోషములు ఏమైనా చేస్తే వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. జీవితాంతము ఆదివారం నాడు నియమనిష్టలు పాటించడం వల్ల. కొంతమంది నన్ను అడిగి ఈ విషయం చెప్పిన తర్వాత అడుగుతారు అనమాట, అయ్యా మరి ఆదివారం నాడు విశేషంగా అమ్మవార్లకు పూజలు, అమ్మవారికి పండగలు చేస్తారు కదా అంటే, అధమంలో అధమం సూర్యాస్తమయం అయ్యేంత వరకైనా సరే అవి పాటించడం అనేది మంచిది. ప్రత్యేకంగా ఈ యొక్క భాను సప్తమి రోజున ఎవరైనా సరే పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే వారు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్ళకు పసుపు పెట్టుకొని, ఎక్కడైతే మీ ఇంట్లో సూర్యోదయం ఎక్కువగా కనిపిస్తుంది, సూర్యుడు వెలుగు కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోయి పూరెక్కలు, మిరప గింజలు ఒక ప్లేట్లోకి వేసుకొని అవన్నీ మీ తల్లిగారితో చేతిలోకి తీసుకొని, అలాగే కొన్ని నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు పోసుకొని ఆ సూర్యుడి ముందు ఇలా చేయి చాపి అర్ఘ్యం విడిచినట్టుగా ఇలా విడుచుకుంటూ ఓం నమో భాస్కరాయ నమః అని ఆ అర్ఘ్యం విడవడం వల్ల పెళ్లిగాని ఆడపిల్లలకు ప్రత్యేకంగా తొందరగా మంచి అబ్బాయితోని వివాహం జరుగుతుంది. అంటే మిరపగింజలు ఎందుకండి? ఎరుపు, ఇప్పుడు సూర్య భగవానుడికి సంబంధించి మనం గనక పూజ చేస్తే రక్తవర్ణం రక్తగంధం రక్త పుష్పం రక్తమాల్యాం భరధరం రక్త ఛత్ర ధ్వజరథ పతాకావి శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అధిదేవత ప్రత్యధి దేవత సహిత సూర్యగ్రహమావాహి అని పూజ చేసుకుంటే, ఇక్కడ చూడండి రక్తవర్ణం రక్తగంధం, సూర్యుడిని చూస్తే ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు గాని, మిరప గింజలు గాని, సూర్యుడికి ఇష్టమైనటువంటివి గోధుమలు గాని, కొంతమంది గోధుమలు తీసుకుంటే గోధుమలు కూడా తీసుకొని అర్ఘ్యం విడిచిపెట్టాలి భాను సప్తమి రోజున. అలా విడిచిపెట్టడం వల్ల పెళ్లిగాని ఆడపిల్లలకు ఎవరికైనా వివాహం అవ్వాలి, చాలా రోజులైంది వివాహం అవ్వట్లేదు అనుకుంటే అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల వారికి శీఘ్రం వివాహం అవుతాయి. ఇక్కడ మనకు సూర్యుడు దేనికి ప్రతీది అంటే, సూర్య అరిష్టేతు ప్రవక్ష్యామి సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. మనకు కొన్ని ఆత్మపీడితములు ఉంటాయండి. నేను చాలా మంచివాడిని అండి, నేను ప్లగ్లో పెడితే షాక్ కొట్టొద్దంటే కుదరదు. కరెంటు దాని పని చేసుకుంటూ వెళ్తాడు. సూర్యుడు కూడా అంతే, నువ్వు ఏమైనా కానీ సూర్యుడు ఉదయించాల్సిన సమయానికి ఉదయిస్తాడు, అస్తమించాల్సిన సమయానికి అస్తమిస్తాడు. అలాగే మీరు ఏవైనా తెలవక చేసిన తప్పుడు, ఈ రోజు నేను ఇప్పుడు స్టూడియో దాకా వచ్చాను, వచ్చేటప్పుడు దారిలో ఏమైనా క్రిమికీటకాలు ఉంటే తొక్కుతూ వస్తాను అనుకోండి, ఆ దోషం ఎవరికి? మనకే వస్తుంది కదండి, నాకే. అలా సంభవించేటువంటివి ఆత్మదోషములు అని అంటారు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు తెలియదు నాకు ఆ దోషం ఉందన్న సంగతి. అలా సంభవించే దోషములు పోగొట్టాలి అంటే సూర్య భగవానుడికి ఇలా ఆరాధన చేసుకోవడం వల్ల దోషములు పోతాయి.
ఆదివారం నాడు నియమనిష్టలతో ఉంటే దోషములు ఇంకా పోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు చేసుకోవచ్చండి ప్రత్యేకంగా. తప్పకుండా. అసలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి సూర్యుడి ముందు నిల్చొని 11 మార్లు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ సూర్య నమస్కారాలు చేస్తారండి. చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు వీలైనంత వరకు కాస్త నూనె లాంటిది ఏదైనా సరే ఎక్కడైతే మనకు ఎక్స్పోజ్ అవుతుందో బాడీ రాసుకొని, అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ రాసుకొని 2 చేతులు పైకి పెట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రంతో నమస్కారం చేయడం వల్ల జాతకరీత్యా వారికి ఏమైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయట. ఎందుకంటే డి విటమిన్, డాక్టర్లు ఏమంటారు, అయ్యా మీకు ఆరోగ్యం బాగాలేదంటే మీ బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఇదిగోండి ఈ డి విటమిన్ టాబ్లెట్ తీసుకోండి. డి విటమిన్ అమ్మ అది పొద్దున్నే లేస్తే ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు వచ్చేటువంటిది సన్ ఏదైతే సూర్యుడు ఏవైతే ఉన్నాడో అదే డి విటమిన్. అది ఫ్రీగా దేవుడు ఇస్తుంటే మనం ఎందుకు కొనుక్కోవడం? ఆరోగ్యం ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా 3 అండి. కఫ, వాత, పిత్త, ఈ 3 ఉంటాయి. ఈ 3 దేని వల్ల? విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఆయనకి ఇలా నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేసుకునే వాళ్ళంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఇంకా ఎవరైనా షష్ఠి పూర్తి లేదా సహస్ర చంద్రోదయం అంటే 80 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే ఈ యొక్క సూర్య నమస్కారాలు బ్రాహ్మడితో ఇంట్లో చేయించుకోండి. అరుణపారాయణం చేయించుకోండి. అరుణపారాయణం చేస్తారు. ఇవి వాళ్ళు ఏంటంటే 41 సార్లు కానీ 108 సార్లు కానీ సూర్య నమస్కారాలు మన కోసం చేస్తారు. చేసి వాళ్ళు అర్ఘ్యం విడిచిపెడుతూ ఉంటారు ప్రతిసారి. ఆ తీర్థాన్ని మీకు ఇస్తారు. ఇంట్లో సూర్య భగవానుడికి సంబంధించిన యంత్రాన్ని వేసి ఈశాన్య భాగంలో చేస్తారు. ఇలా చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా, నేను చెప్పిన షష్ఠిపూర్తి వాళ్ళకే కాదు ఇంకెవరికైనా సరే ఈ విధంగా చేయొచ్చు అంటారండి. వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయి. గురువుగారు ఆ రోజు ప్రత్యేకమైన ఏదైనా శ్లోకం కానీ అలాంటివి ఉన్నాయండి చదవడానికి? ఇందాక నేను చెప్పినట్టు సూర్యాష్టకము అంటే మీకు తెలుస్తాయి. ఇంకా మేము లేదండి మేము చదువుకోవడానికి జపా కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. లేదు, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని చెప్పి చదువుకొని స్వామివారికి ఈ మంత్రాన్ని, ఇది కూడా కాదు అనుకుంటే ఓం హ్రీం సూర్యాయ నమః అనేటువంటి మంత్రం, లేదా ఓం హ్రాం సూర్యాయ నమః, హ అనేటువంటి అక్షరం సూర్యుడికి ప్రతీతి. ఈ అక్షరంతోని ఎంత వీలైతే అంత జపం చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి పోతాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.